ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వచ్చే 3 రోజులు జాగ్రత్త, ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్. సో వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి అనమాట. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న వాతావరణం. రానున్న మార్చి 15వ తేదీ నుండి వరుసగా 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం అనేది హెచ్చరించింది. సో ప్రధానంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకుందనమాట మార్పులు. ఈ ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ బలమైన ఈదురుగాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కాస్త ఉపశమనం ఇచ్చినప్పటికీ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అనేది కొన్ని వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. అకస్మాత్తుగా వీచే ఎదురుగాల వల్ల పాత భవనాలు, అదేవిధంగా హోర్డింగ్లు కావచ్చు, బలహీనంగా ఉన్నటువంటి నిర్మాణాలు ముప్పు పొంచి ఉందన్నమాట. చెట్లు కూడా, ఇవన్నీ కూడా ఆకాశం మేఘావృతమై గురుములతో కూడినటువంటి జల్లులు పడే వీలుందని ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. చెట్ల కింద ఉండడం కావచ్చు, ఇలాంటివి చేయకూడదు. కరెంట్ పోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైతులకు ఈ సమయంలో అత్యంత కీలకమైనది. ఎందుకంటే కోత దశలో ఉన్న పంటలు అయితే ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్న ధాన్యాలు కూడా తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి వ్యవసాయ నిపుణులు అయితే సూచిస్తున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా ధాన్యం పైన టార్పాలిన్ కవర్లు ఉంటాయి కదా, అవి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు కూడా చెట్లకు ఊతాలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది అనమాట. నష్టాన్ని తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పిడుగుల పైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నట్టు సమయంలో పొలాల్లో పనిచేసేవారు లేదా బాటసారులు ఎవరైనా పొరపాటున కూడా చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల చెంత కానీ ఆశ్రయం పొందకూడదు అనమాట. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్షణమే సురక్షితమైన భవనాల్లోకి వెళ్ళాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున పరిసరాలను గమనిస్తూ ఉండాలి. అశ్వరావుపేటలో జోరుగా ఇక మొత్తానికి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అవసరం. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా వచ్చే మార్పులు, జలుబు, జ్వరం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వర్షం తడవకుండా చూసుకోవాలి. అవసరమైతే తప్ప ఈ 3 రోజులు సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. 15, 16, 17 తారీఖులు అనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట.